వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. రోమియోలకి రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమియోలకి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 15వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుని ప్రభు వాక్యం ధ్యానంలోనికి మనం తెచ్చుకుందాం. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడ్చుడి, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. మనస్సు కలిసి ఉండుడినా కలిగి మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. చాలా దేవునికి స్తోత్రం. మరి రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్ అండ్ వీప్ విత్ దోస్ హూ వీప్. Be of the same mind toward one another. సంతోషించే వారితో కలిసి సంతోషించాలి. అలాగే దుఃఖపడు వారితో, అంగలార్చే వారితో, ఏడ్చు వారితో కలిసి మనం ఏడ్చే వరంగా ఉండాలి. దేవుడు మనల్ని సమాజముగా ఉండడానికి, ఒక కుటుంబముగా ఉండడానికి, ఒక సమాజముగా ఉండడానికి, ఒక కమ్యూనిటీగా ఉండడానికి, వీళ్ళందరూ ఒక్కొక్క కమ్యూనిటీకి చెందిన వారు అనేటువంటి మాటకు అర్థం ఏంటి చెప్పండి? వీళ్ళందరూ ఒక సమాజ వర్గానికి చెందిన వారు లేదా ఒక కమ్యూనిటీకి చెందిన వారు అని చెప్పారనుకోండి, దాని ఆ లోకరీతిగా ఆలోచిద్దాం. చెప్తారు కదా వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ అని, అంటే ఆ మాటకు అర్థం ఏంటి? ఒక జాతి, వీరందరూ ఒకటి, లేదా ఒక కుటుంబం. అవునా అవునా? అప్పుడు దేవుడు మనలను ఆ రకముగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. ప్రభు దగ్గరికి రాక మునుపు, ప్రభుని తెలుసుకోక మునుపు మనం వేరే వేరే జాతి ఉండవచ్చు, వేరే వేరే కులం ఉండవచ్చు, వేరే వేరే స్థితిగతులు ఉండవచ్చు. ఎవరి ధనవంతులు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే తేడాలు ఎన్నెన్నో ఉండవచ్చు. కానీ యేసయ్య రక్తంలో కడగబడినటువంటి దేవుని ప్రజలు ఎవరిని ఒక కమ్యూనిటీగా ఉండాలని చెప్పి, ఒక సమాజముగా, దేవుని ప్రజలుగా, దేవుని ఇంటి వారుగా, దేవుని ఇంటికి సంబంధించినటువంటి ఒక ఎవరి సమాజముగా ప్రియమైన ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఒక కుటుంబానికి చెందిన వారు నిన్న ఒక చిన్న ఏమండి మా ఆర్మీ తల్లి గారిని ముందు కూడా ఎన్నోసార్లు చెప్పుకుంటారు, సావిత్రమ్మ గారిని గొప్ప దైవజనురాలు, కళ్ళు లేనప్పుడు ప్రభు ఆమె స్వస్థపరిచి సుమారు 60 సంవత్సరాలు ప్రభు సేవలో ఘనముగా ఎవరిని వాడబడినటువంటి దైవజనురాలు. ఆమె యొక్క ముని మనవరాలు, అంటే మనవడి యొక్క కూతురు, సుమారుగా 7-8 సంవత్సరాల వయసు. మరి అకస్మాత్తుగా అనుకోని విధముగా నిద్రించారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయింది అనమాట. చాలా బాగా నేను అక్కడ ఉండవలసినటువంటి సమయం అది. ఎందుకంటే నన్ను సేవలో పెంచినటువంటి, బలపరిచినటువంటి తల్లి, మా కుటుంబానికి ఎంతో మమ్మల్ని ఆదరించి బలపరిచినటువంటి ఒక తల్లి ఆమె. మరి అయినను ఏమిటి వెళ్ళలేకపోయారు. కానీ వాళ్ళు ఆ బిడ్డ యొక్క అంత్యక్రియలు, సమాధి భూస్థాపన కార్యక్రమాలన్నీ కూడా యూట్యూబ్ లో వేస్తే నిన్న మధ్యాహ్నం అంతా కూడా నేను ఆ కార్యం చూస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఇప్పుడు చూసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దాదాపు కొంతమందిని చూసి 18-20 సంవత్సరాలు అయిపోయింది. శాంతరాజ్ అనే ఒక దేవుని సేవకుడు, అమ్మగారి మనవడు, ఏమండి మేమిద్దరం కలిసి గ్రామాలు వెళ్ళి సువార్త చెప్పి, నేను ఇంగ్లీష్ లో, ఎందుకంటే అప్పుడు తెలుగులో వాక్యం చెప్పడం వచ్చేది కాదు, నేను ఇంగ్లీష్ లో వాక్యం చెప్తే ఆయన తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాడు. నేను ఆయన్ని కూడా చూడడానికి అవకాశం కలిగింది. అలాగా చాలా మందిని ఆ లైవ్ లో చూడడానికి ఎవరిని ప్రభు అవకాశం కలిగించారు. అప్పుడు నాకు ఏమనిపించింది, ఒక కుటుంబం, ఒక వ్యక్తి బాధపడుతుంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు, వచ్చేసారు. ఎవరిని వేరే వేరే ఊరు, వేరే వేరే పట్టణ
పట్టణం వేరే వేరే కొన్ని వందల కిలోమీటర్లు. నేను కూడా యాక్చువల్లీ ఈ వారం అక్కడ ఉండాల్సింది, కానీ ఏమిటి రేపు శనివారం నాడు జ్ఞాపకాలు కూడిక పెట్టుకోబోతున్నారు, అన్నయ్య మీరు రావాలని చెప్పేసి మరలా ఫోన్ చేశారు. బాధ అనిపించింది. సరే ఎలాగైనా ప్రభా అనుకూలపరచండి, పరిస్థితులు అనుకూలపరచండి, అవసరమైన ఈవులను కలగ చేయండి, ఎలాగైనా రేపు శనివారం వెళ్ళి ఆ జ్ఞాపకాలు కూడికలో ఆ కుటుంబాన్ని ఓదార్పులో మాటలు నాలుగు చెప్పి బలపరిచి రావాలి ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాను రాత్రి. మరి ప్రియమైన దేవులారా, ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు ఏమిటి వారి కుటుంబ సభ్యులందరూ అప్పుడే కుటుంబం అనిపించుకుంటాం. అప్పటి వరకు ఏ బాధ ఉన్నా ఏ కష్టం ఉన్నా అవన్నీ పక్కన పెట్టేస్తాయి. ఇంకా కొంతమంది ఉంటారు, ఎలాగైనా ఎలా ఉంటారు చెప్పండి, వస్తారు కానీ మనసులో సంతోషించే వాళ్ళు ఉంటారు కదా, మనసు కలవకుండా. హల్లెలూయా, మనస్సు కలవకుండా. అది అన్యుల ద్వారా ఉంటారు. కానీ దేవుని సమాజంలో దేవుని ప్రజలలో అలాంటిది ఉండకుండా ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు చూడండి. ఏమిటి ఎలా ఉండాలంట, సమాజముగా, దేవుని ప్రజలముగా, దేవుని కుటుంబముగా, సంఘము అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక కొన్ని మాసాల క్రితం మనం వాక్యం ధ్యానం చేసుకున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం అదే వాక్యం చెప్పడం జరిగింది. అదే వాక్యాన్ని మరలా కొన్ని మాసాల క్రితం కూడా మనం ధ్యానం చేసుకున్నాం. సంఘం అనగా మనం దేవుని ఇంటి వారము. సంఘం ఎవరండి? సంఘం అంటే ఎవరు? మనము దేవుని ఇంటి వారము అని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ఒక ఇంటికి సంబంధించినటువంటి వారు. సో హీ కాల్డ్ us, మనల్ని పిలిచినటువంటి పిలుపు ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే ఒక కుటుంబముగా, ఒక సమాజముగా, దేవుని ప్రజలముగా మనమందరం ఒకటిగా ఉన్నవారుగా మనం ఉండాలి అని చెప్పి ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. ఇక్కడ మనలో భిన్నాలు ఉండకూడదు, మనలో తేడాలు ఉండకూడదు, మనలో భిన్నాభిప్రాయాలు ఉండకూడదు. అందుకనే అంటాడు ఇక్కడ, వీప్ విత్ దోస్ హూ వీప్, రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్, దోస్ హూ వీప్, అండ్ బి ఆఫ్ ద సేమ్ మైండ్. అంటే ఏంటి? తెలుగులో ఎలా రాస్తుందండి? కలిసి ఉన్నది. కానీ అది ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ అనేది మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇంగ్లీష్ లో ఏం చెప్తుంది? బి ఆఫ్ ద సేమ్ మైండ్ అంటే ఏంటి? ఏక మనస్సు. హల్లెలూయా, ఏక మనస్సు. మనమందరం కూడా క్రీస్తు శరీరము. ఆయన శరీరములో మనమందరం ఒక్కొక్క అవయవాలము అని గ్రహించండి అని ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. బి ఆఫ్ ద సేమ్ మైండ్. ఒకసారి మనం ఒకరికన్నా ఒకరు హెచ్చించుకుంటాం మనల్ని మనం. వాళ్ళకన్నా నేను బెటర్ని, వాళ్ళకన్నా నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, లేకపోతే వాళ్ళకన్నా నాకు ఎక్కువ డబ్బు ఉంది, లేకపోతే నేను వాళ్ళకంటే నా కులం పెద్దది, లేకపోతే అది ఇది అని చెప్పేసి హెచ్చించుకుంటాం. మనం హెచ్చించుకుంటాం, అవతల వాళ్ళకి మనకన్నా తక్కువగా ఉన్నట్లు చూస్తాం. సంఘంలో ఇలాంటిది ఉండకూడదు అని ప్రభు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పోయిన వారం నాకు చాలా ఒక సంతోషకరమైనటువంటి ఒక విషయం ఏంటంటే, పోయిన వారం వాక్యం విన్నటువంటి వారు కొంతమంది ఇంటి కూడికలు పెట్టుకోవడం మొదలు పెట్టారు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకటి మాత్రం నేను చెప్తాను, దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వారంటే ఎవరు? యేసయ్య రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి, మారు మనస్సు పొందిన ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు తన ఆత్మనిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక దేవుని ఆత్మ కలిగిన వారు మన ఇంటికి రావడం దేవుని మన ఆత్మీయులు. హల్లెలూయా. అందుకని మనం ఏమంటాం? మన ఆత్మీయులు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎలాగైతే దేవుని ఆత్మ చేత నింపబడ్డానో అలాగనే దేవుని ఆత్మ చేత నింపబడిన బిడ్డలు ఒక్క చోటన కూడుకుని ప్రభుని స్తుతించడం ప్రారంభిస్తే ప్రభు కృప ఆ స్థలము, ఆ ఇంటికి ఖచ్చితంగా దిగి వచ్చేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వారు ఒక సమాజముగా, ఒక్కటిగా వారు కూడి వస్తున్నారు కనుక దేవునికి స్తోత్రం. నేను అనుకున్నాను, సరే అందరూ ఉంటే ఇంటికి కూడుకునేటువంటి బిడ్డలందరికీ కొన్ని విషయాలు నేర్పిద్దాం అనుకున్నాను. ఏం చేయాలి.
సరే ప్రభు చిత్తం అయితే వచ్చే వారం కూడా కష్టమే, కానీ వచ్చే ఆదివారం ప్రార్థన అయిన తర్వాత ఒక అరగంట సేపు నేను సమయం తీసుకుంటాను. ఇంటి కూడికలో మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి నేను సమయం తీసుకుంటాను. దయచేసి మీరు ఆసక్తి కలిగిన వారు, ఇంటి కూడికలు పెట్టుకునేటువంటి వారు మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటి గురించి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మరి ఏమిటి పోయిన వారం వాక్యం విన్నాం. ఆ పెంతెకోస్తు దినమున ఏమిటి జరిగినటువంటి కొన్ని కార్యములు, 4 విషయాలు మాట్లాడుకుందాం. 4 విషయాల్లో ఒక విషయం ఏం చెప్పండి. వారు ఎడతెగక ప్రార్థన, ఇంటింట కూడుకుని ప్రార్థన చేసుకున్నారట. ఎడతెగక అంటే ఏంటి? కంటిన్యూస్లీ అంటే ఏంటి? బ్రేక్ లేకుండా, ఆపకుండా వాళ్ళు ఆ కార్యములు చేసుకుంటూ వచ్చారట. ఇప్పుడు ఏమిటి? సమాజముగా కూడుకొనుట. పౌలు గారు తెస్సలోనిక పత్రికలో చెప్తుంటారు, ఏమిటి? సమాజముగా కూడుకొనుట మానవద్దు. కొందరికి అలవాటైనట్లుగా, కొందరకు ఏమిటి అలవాటైనట్లుగా మీరు అలా ఉండవద్దు. అంటే ఏంటి? కొందరు ఏమిటి దేవుని సమాజమును అశ్రద్ధ చేస్తున్నారు. దేవుని యొక్క ఏమిటి సన్నిధి అనేది మనం యేసయ్య పేరిట ఎక్కడ మోకరిస్తే అదే సన్నిధి. ఎందుకు చెప్పండి? ప్రభు చెప్పారు, నా నామమున మీరు 2-3 ఎక్కడ కూడి వస్తారో నేను అక్కడికి దిగి వస్తాను. మరి ఆయన పేరిట మనం మోకరించినప్పుడు అది ఏకాంత ప్రార్థన కావచ్చు, లేదా 2-3 కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. ఏమండి, మనం మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ స్థలంలోనికి యేసయ్య దిగి వస్తారు కనుక ఆ స్థలమే మనకి సన్నిధి అవుతుంది. ఇక్కడ ప్రభు సన్నిధిని గురించి మాట్లాడడం లేదు. దేవుని ప్రజలు ఒక్కటిగా కూడి వచ్చి, ఏమిటి? దేవుని ప్రజలు కలుసుకోవడం, ఒక్కటిగా ఉండడం, సమాజముగా ఉండడం, ఏమిటి? ఒక సమాజముగా ఉండడం, ఒక కుటుంబముగా ఉండడం అనేది ఎంత విలువైనది, ప్రాముఖ్యమైనదో దేవుడు అక్కడ వాక్యం ద్వారా వెల్లడిపరుస్తున్నారు. అందుకనే పోయిన వారం వాక్యం విన్నాం. వారు సమాజముగా కూడి వచ్చినప్పుడు వాళ్ళు ఏమేం చేశారని మనం చూసామండి. వాళ్ళు హెచ్చు తక్కువలు చూసారా? ఆ గుంపుల్లో ఎవరెవరు ఉన్నారు? ఆ గుంపుల్లో అందరూ ఒక జాతికి చెందిన వాళ్ళ? అందరూ ఒక భాషకి చెందిన వాళ్ళ? ఒక ఊరికి చెందిన వాళ్ళ? వాక్యం ఏం చెప్పారు? మనం చదివాం కదా. భూమికి ఏమిటి? ఆకాశము క్రింద ఏం చెప్పింది వాక్యం అక్కడ? ఆకాశము క్రింద. ఆ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఎవరికైనా గుర్తుందా ఆ రెఫరెన్స్? అపోస్తలుల కార్యములు ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి దేవునికి స్తోత్రం. ఆకాశము క్రింద నుండి ప్రతి ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి జనములలో నుండి అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ వన్ ఫ్యామిలీ. ఒక కుటుంబానికి చెందిన వారు కారు మీరు. ఆకాశం క్రింద ఎన్ని ఊర్లు ఉన్నాయి? మన తిరుపతి ఒకటేనా? ఏంటండి ఆకాశం క్రింద ఉండేది? మన తిరుపతి ఊరు ఒకటేనా? బెంగళూరు ఉంది కదా, చెన్నై ఉంది, వైజాగ్ ఉంది, హైదరాబాద్ ఉంది, ఇండియా ఉంది, చైనా ఉంది. ఎన్ని దేశాలు ఉన్నాయి? అన్ని దేశాలు ఉన్నాయి ఆకాశం క్రింద. హల్లెలూయా. ఇవన్నీ ఊర్ల నుండి కూడా, ఈ అన్ని జనాంగంలో నుండి కూడా భక్తి గల యూదులు వచ్చారు. వేరే వేరే ఊర్ల నుండి, వేరే భాషల మధ్యలో నుండి ప్రజలు వచ్చారు. వీరందరూ కూడా ఎప్పుడైతే మారు మనస్సు పొంది, ఏమిటి? వాళ్ళు రొమ్ము కొట్టుకుంటూ అయ్యో మేము పాపం చేసేసామే అని పశ్చాత్తాపం, పేతురు యొక్క ప్రసంగం విని, ఏమిటి? మీరు మారు మనస్సు పొంది యేసయ్య రక్తము చేత కడగబడి, ఏమిటి? మారు మనస్సు పొందేసరికి బాప్తిజం, వారి పాపాలు క్షమించబడినట్టు వారు బాప్తిజం తీసుకునేసరికి దేవుని ఆత్మ చేత నింపబడ్డారు. దేవుని ఆత్మ చేత నింపబడేసరికి వారిలో కలిగినటువంటి మార్పు ఏంటో తెలుసా? వారిలో ఉన్నటువంటి తేడాలన్నీ బయటకు వెళ్ళిపోయాయి. అరే మేము
ఫలానా ఊరికి చెందిన వ్యక్తిని, నేను ఫలానా జాతి మధ్యలో నుండి వచ్చిన వ్యక్తిని. ఆ భేదాలు, ఆ భిన్నాలు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయాయి. వారందరూ కూడా ఒక సమాజముగా కూడి రావడం మొదలు పెట్టారు. వారిని ఐక్యపరిచినటువంటి కార్యం ఏంటో తెలుసా? వారిలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా, నేను డిఫరెన్సెస్ అంటే ఏమంటాను తెలుగులో, వారిలో ఎన్ని తేడాలు ఉన్నప్పటికీ కూడా, వారిలో కులం భేదం ఉండవచ్చు, లేకపోతే వారిలో ఏమంటే గోత్రాల భేదాలు ఉండవచ్చు, భాషల భేదాలు ఉండవచ్చు, ఏమంటే వేరు వేరు కుటుంబాలకు చెందిన వారు కావచ్చు. ఇన్ని వ్యత్యాసాలు వారిలో ఉన్నప్పటికీ కూడా, ఒక రక్తం పంచుకుని పుట్టిన వారు కూడా కాదు వాళ్ళు. ఇన్ని వ్యత్యాసాలు వారిలో ఉన్నప్పటికీ కూడా, they were united by the blood and the Holy Spirit. దేవుని యేసుని రక్తము చేతను, దేవుని ఆత్మ చేతను ఒక సమాజముగా వారు మార్చబడ్డారు. ప్రియమైన దేవులారా, దిస్ ఇస్ ద సైన్. ఏమండి, ఇది మన క్రైస్తవ సమాజానికి ఉండవలసినటువంటి గుర్తు. ఇది మనలో ఏమండి యేసు దగ్గరికి రాకమునకు ఎన్ని భిన్నాలు కూడా ఉండవచ్చు, ఎన్ని తేడాలు కూడా ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే యేసయ్య రక్తములో కడగబడుతున్నామో, యేసయ్య రక్తములో మనం ఎప్పుడైతే కడగబడుతున్నామో, దేవుని ఆత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడుతున్నామో, ఇవి రెండు సరిపోదా మనల్ని ఒకటి చేయడానికి? సరిపోతుందా? ఆలోచించండి. సరిపోదా? మనలో వేరే వేరే మనస్తత్వాలు బయట తీసేసి మనలందరినీ కూడా ఏక మనస్సుకులై మనందరినీ కూడా ఒక్కటి చేయడానికి, ఒక సమాజం, క్రైస్తవ సమాజముగా, ఆత్మీయులుగా మార్చడానికి ఈ రెండు కార్యాలు సరిపోదా? కానీ సంఘంలోనికి వచ్చి కూడా రక్షించబడిన తర్వాత కూడా ఏమండి వ్యత్యాసాలు, ఒకరి పట్ల ఒకరు వ్యత్యాసాలు చూసేటువంటి వారమైతే నిజంగా నాకు సందేహం కలుగుతుందండి. నిజంగా మనం మారవలసి పొందామా? అవతల వ్యక్తి కంటే నేను గొప్ప అని అనుకునేటువంటి మనస్తత్వం, ఏమండి అలాంటి మనస్తత్వం సాతానుకు ఉండిందండి. నేను మరలా చెప్తున్నాను, అలాంటి మనస్తత్వం సాతానుకు ఉండింది. ఏమండి లూసిఫర్ ఉండింది కనుకనే వాడు గెంటి వేయబడ్డాడు. He wasn't trying to be equal with everyone. He was wanting to be greater than everyone. అంటే ఏంటి? ఏమండి పరలోకంలో గొప్ప గొప్ప దూత సమూహముల మధ్యలో ఆయన ఉన్నాడు. అందరితో నేను సమానమని ఎంచుకొనక, అందరికంటే నేను గొప్ప అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే ఆయన దొరకబడిందో గెంటి వేయబడ్డాడు. ఇది లూసిఫర్కి ఉన్నటువంటి మనస్తత్వం. హల్లెలూయా. క్రైస్తవ దేవుని ఆత్మ కలిగినటువంటి వారికి ఇది ఉండదు. కనుక ఒక సమాజం ఏమని ఏడ్చే వారితో, ఏమని దుఃఖపడే వారితో మనం కలిసి, ఏమని వారి దుఃఖములలో మనం పాల్పొందులు తీసుకునేటువంటి వారంగా కనిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదని ఏమని సంతోషించేవారు, ఎవరన్నా దేవుని కృపను బట్టి ఏదైనా పొందుకున్నారు అనుకోండి, లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారు అనుకోండి, లేకపోతే ఏమైనా మేలుని పొందుకుంటున్నారని వారితో కలిసి సంతోషించేటువంటి గుణం కూడా మనలో కనిపించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇవి ఉన్నాయి అనుకోండి, అసూయకు చోటు ఉండదు. అసూయ ఉన్నప్పుడే ఏమవుతుంది చెప్పండి? ఎవరైనా సంతోషిస్తున్నారు అనుకోండి, ఏమో కలుగుతుంది? మరి బాధ, ఓర్వలేనిటువంటి స్వభావం కదా. కానీ దేవుని ఆత్మ యేసయ్య రక్తములో కడగబడినటువంటి వారు, ఈ ఈర్ష్య కూడా యేసయ్య రక్తం ఎప్పుడైతే మనల్ని కడుగుతుందో, ఈ ఈర్ష్యను కూడా ప్రభువా నాలో ఈర్ష్య ఉందని మనం ఒప్పుకున్న మరుక్షణం యేసయ్య రక్తంతో మనం కడగబడతాం. దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం. యేసయ్య రక్తం, దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని శుద్ధీకరించడమే కాదు, ప్రతి పాపములను అనగా ఈర్ష్య లేకపోతే ఏదైనా కావచ్చు, వీటి నుండి మనల్ని విడుదల మనం కోరుకునే కొలది. అందుకనే అంటున్నాడు, దేవుని నీతి కొరకైన ఆకలి దప్పిక కొనువారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు.
ఏమని దేవుని నీతి కోసం ఆశపడేటువంటి వారు, దేవుని లాగా నేను మారాలని ఆశపడేటువంటి వారు ధన్యులట. వారు తృప్తిపరచబడతారట. రోజుకి యేసయ్య లాగా మార్చబడతారట. ఆ కోరిక మనలో ఉందనుకోండి, ఆ కోరికతో మనం దేవుణ్ణి వెతికే వరకుగా మనం కనిపించమనుకోండి, రోజుకి యేసయ్య లాగా మనల్ని మార్చడానికి వస్తున్న పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో ఉండేటువంటి గుణలక్షణం ఇదండి. ఇది దేవునిలో ఉండేటువంటి గుణలక్షణం. ఏ గుణలక్షణం చెప్పండి? ఏడ్చేటువంటి గుణం. ఎవరన్నా బాధలో ఉన్నారా? వారితో కలిసి బాధపడేటువంటి గుణం. పేతురు అంటాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఏమంటే నీవు దుఃఖపడుతున్నప్పుడల్లా, నీవు బాధపడుతున్నప్పుడల్లా, నీవు దిగులు పడుతున్నప్పుడల్లా, నీకు కంటికి కనిపించకపోవచ్చు కానీ ఈ దేవుడు నీతో చింతిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? whenever you are shedding tears, ఎప్పుడెప్పుడు నీవు కన్నీరు కారుస్తున్నావో నీ పక్కనే నీలోనే ఉంటూ పరిశుద్ధాత్మ కూడా నీతో కలిసి దుఃఖపడుతున్నాడు. He knows that he could make everything new. ఏమండి పరిస్థితులన్నీ కూడా చక్కపరచగలుగుతానని ఆయనకి తెలుసు. అయినప్పటికీ నువ్వు దుఃఖపడుతున్నావు కనుక నీతో దుఃఖపడేటువంటి దేవుడు ఆయన. దానికి సాక్ష్యం ఏంటో తెలుసండి? 2 విషయాలు మనం చూస్తాం బైబిల్. ఏమిటి? యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇంతకు ముందు 2-3 వారాలు 4 వారాల క్రితం లాజరును గురించి మనం వాక్యం ధ్యానం చేసుకున్నామండి. అవునంటారా కాదంటారా? లాజరును గురించి ఏమిటి? యేసయ్య వేరే ఊర్లో ఎక్కడో సేవ చేస్తుంటే కౌలు వస్తుంది, నీ స్నేహితుడైన లాజరుకి చాలా గౌరవమైన జబ్బు చేసింది, చావు బ్రతుకుల్లో ఉన్నాడని చెప్పి కౌలు వస్తుంది. ఈలోపే మరొక కౌలు ఆయన చనిపోయాడని కౌలు వస్తుంది. ఆయన చనిపోయిన 4వ రోజు ఏమిటి కొన్ని రోజులు అయిన తర్వాత ప్రయాణమై ప్రభు అక్కడికి వెళ్దామని శిష్యులతో చెప్తాడు. సరే కలిసి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నాడు ఇప్పుడు? ఎందుకు వెళ్తున్నాడు? ఏమిటి? ఎందుకు వెళ్తున్నారు ప్రభు అక్కడికి? దానిలోనే అనుకుంటారు. there was a conversation, if I remember, between him and the disciples. యేసు ప్రభువుకి మరి తన శిష్యులకి ఒక సంభాషణ జరుగుతున్నట్టు మనం చూస్తాం ఆ ఊరికి వెళ్ళే దాంట్లోనే. మీరు నాతో ఉండడం నాకు సంతోషం, ఎందుకంటే నీకు గొప్ప కార్యం చూడబోతున్నారు అంటే. ఎందుకు వెళ్తున్నారంటే అక్కడికి ఆయన్ని లేపడానికి. హల్లెలూయా, ఆయన్ని లేపడానికి. మరి ప్రియమైనవారా, వెళ్తున్నారు లేపడానికి కోసమే కాదు, దుఃఖములో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి, వారితో కలిసి దుఃఖపడుతూ వారిని బలపరచడానికి ప్రభు వెళ్తున్నారు. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సంభాషణ అంతా కూడా 2 వారాల క్రితం మనం చూసాం. ఏమండి అయినా ప్రభు చెప్తున్నారు, నాయకులు విశ్వాసం ఉంచిన వారు ఏమండి బ్రతుకుతారు, చనిపోయినను బ్రతుకుతారు అని ప్రభు చెప్తుంటే, ఏమండి మరియా మార్తలు ఏమంటారు? మాకు తెలుసు ప్రభు ఆ పునరుద్ధానమున ఏమండి చనిపోయిన వారు, మృతులైన వారందరూ లెగిస్తారని చెప్పి మాకు తెలుసు ప్రభు. అవును ప్రభు, మేము నమ్ముతున్నాము అని చెప్పి వారు అంటారు. వారు ఎప్పుడో పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏంటి? వాక్యమే చెప్తుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఏమండి మృతులైన వారు ప్రభు గొప్ప బూరధ్వని శబ్దముతో మేఘాల మధ్యలో, గొప్ప బూరధ్వని శబ్దంతో ప్రపంచమంతా చూస్తూ ఉండగా ఆయన మేఘాల మధ్యలో వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేపబడతారు. ఆ కార్యముల గురించి ఇక్కడ భర్త మరియాలు మాట్లాడుతున్నారు. కానీ ప్రభు ఏం చెప్తున్నారు? ఈ రోజు ఏం జరగబోతుందో దానిని గురించి ప్రభు చెప్తున్నాడు. నాయనని విశ్వాసం ఉంచితే ఏమిటి? విశ్వసించిన వారికి మరణం ఉండదు, నేను లేపుతానని చెప్పి ప్రభు చెప్తుంటే, ఏమిటి పునరుద్ధానంలో జరగబోయేటువంటి కార్యముల గురించి వారు చెప్పుకుంటున్నారు. ఈ విషయం మనం 2-3 వారాల క్రితమే వాక్యం విన్నాం. కానీ అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాలు మనం చదువుకుందాం. యేసు కన్నీళ్లు విడిచెను, కాబట్టి యూదులు అతన్ని ఎలాగ ప్రేమించునో చూడునని చెప్పుకొనిరి. వారిలో కొందరు ఆ పై వచ్చినటువంటి చదవండి అమ్మా. ఆ పై వచ్చినటువంటి చదవండి. యేసు కన్నీళ్లు విడిచెను. యోహాను సువార్త 11వ అధ్యాయం
ఏమండి? యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనం నుండి చదువుకుందాం. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించునో చూడడని చెప్పుకునేది. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మునుగుచు సమాధి యేసు మరలా తనలో మునుగుచు తనలో ఈ ఊపిరి ఎప్పుడు వస్తుంది? ఏమండి? There is big difference between weeping and groaning. అంటే 35వ వచనంలో ఏం చెప్తుంది తెలుగులో? యేసు కన్నీరు విడిచెను. మనం అనుకుంటాం అక్కడితో ఆపేస్తాం చాలా సార్లు కదా. యేసు రెండు కన్నీరు విడిచారు, యేసు కాసేపు ఏడ్చారు, వారితో వారి బాధను చూసి వారితో కలిసి కన్నీరు విడిచారు. బట్ ఇట్ వాస్ నాట్, ఇట్ డిడ్ంట్ స్టాప్ దేర్. ఏమండి? అక్కడితో ఆగలేదండి. ఆయన దుఃఖం మూలుగుతున్నాడట. మూలుగుతున్నాడట అంతగా. అంటే నా వారు చనిపోయారు అన్నట్లుగా. ఇది దేవుని గుణం. This is the character we see in God ourselves. ఇది దేవునిలో ఉండేటువంటి గుణ లక్షణం. ప్రియమైన దేవునిలాగా ఆయనకి తెలియదా లాజర్ని లేకపోతున్నాడని? ఎందుకమ్మా ఏడుస్తాం? నేను లేపుతాను రా అని చెప్పలేదు ఆయన. వారు ఏడుస్తుంటే వారి దుఃఖం. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్న వారి సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే చూడండి, ఆయన ఎంత ప్రేమించాడో వీరిని చూడండి అంటున్నారు. ఎంత ప్రేమించాడో చూడండి. క్రీస్తు ప్రేమ మనలో ఉన్నట్లయితే క్రీస్తులాగా మనం ప్రవర్తించడం మొదలు పెట్టేస్తాం. ఒక ఈ వాక్యం అని మనకు తెలిసిందే. మత్తయి సువార్త 22వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒక వ్యక్తి వచ్చి, ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభా ధర్మశాస్త్రంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడిగితే యేసు ప్రభు అంటారు, ఎవరి ముందు నీ దేవుడైన యెహోవాని పూర్ణ ఆత్మతో బలముతో నీవు ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ. రెండోది కూడా అలాంటిదే. ఎలాంటిది? దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో, దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో అలాంటిదే. ఆ వచనం తీయండి ఒకసారి. 22వ అధ్యాయం మత్తయి సువార్త అనుకుంటాం. 22వ అధ్యాయం తీయండి. ఎన్నో వచనం అమ్మా? 37. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన ఈ పూర్ణ హృదయంతో, ఆత్మతో, మనస్సుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదే ఇది ముఖ్యమైనదనియు మొదటిదైనదియు ఆజ్ఞ. తర్వాత ఏంటమ్మా? నిన్ను వలె. అక్కడతో ఆపలేదు. ఈ దేవుడిని ప్రేమించమని చెప్పి ఆపలేదండి, కంటిన్యూ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ క్వశ్చన్ అడిగిన వ్యక్తి అన్నిటికంటే ఒక్క ఆజ్ఞ చెప్పండి ప్రభా, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒకే ఒక్క ఆజ్ఞ, అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదో చెప్పండి అని అడుగుతున్నాడు ఆయన. అది చెప్పేసి మునుకోవచ్చు కదా, ఈ దేవుని నువ్వు ప్రేమించడమే ముఖ్యమయ్యా అని చెప్పేసి ఆపేయచ్చు కదా. బట్ హీ డిడ్ంట్ స్టాప్ దేర్. అక్కడ ఆగలేదండి, కంటిన్యూ చేస్తున్నాడు. నిన్ను వలే అంటే ఏంటి? ఈ మాటకి ఎంత లోతైన అర్థం ఉందో చూడండి. నన్ను నేను ఎలా ప్రేమిస్తున్నానో నా పొరుగు వారిని కూడా అలాగే నేను ప్రేమించాలి. సాటి మనిషిని అలాగునే నేను ప్రేమించాలి. నన్ను నేను ఏమిటి, నాకు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు నన్ను ఎంత గౌరవంగా చూడాలని నేను ఆశపడతానో, మీరు నాతో మాట్లాడినప్పుడు మీరు నన్ను బాధ పెట్టకూడదు, మీరు నన్ను దుఃఖపరచకూడదు, మీరు నన్ను అవమానించకూడదు, మీరు నాకు ఇష్టమైన విధముగా
మీరు ప్రవర్తించాలి, మాట్లాడాలని నేను ఎంత ఆశపడతానో అలాగునే అవతల వ్యక్తి విషయంలో కూడా నేను ఆలోచించే వ్యక్తిగా ఉండాలి. అవునంటారా కాదంటారా? ఈ మాటకు అర్థం అదే కదా. దేవునికి స్తోత్రం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఇది రెండో ఆజ్ఞ కావచ్చు కానీ దాని వంటిదే. దేని వంటిదే? ఈ రెండు ఒకటేనయ్యా. దేవుణ్ణి ప్రేమించడం ఎంత ముఖ్యమో పొరుగు వాడిని ప్రేమించడం అంతే ముఖ్యం. ఇది దేవునిలో కనిపించేటువంటి గుణం. ప్రియమైన నీవు నేను ఆరాధించేటువంటి ఆయన కేవలం మనకు ఆజ్ఞ ఇవ్వడం కాదండి, ఆయనలో ఉన్నదే మనం కూడా పొందుకోవాలని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లాగా మనం మారాలని చెప్తున్నాడు ఆయన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఇది రెండవది మొదటి వంటిదే, మొదటి ఆజ్ఞ వంటిదే. ఈ మాట ఎందుకు రాశాడో తెలుసా? ఆ మాటను కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఈ రెండవది ఆ లైన్ చదువున్నాను. ఇది రెండవ ఆజ్ఞ. నిన్నువలే నీ పొరుగువానికి ప్రేమింపవలెనను. రెండవ ఆజ్ఞ దాని వంటిదే. అంటే దేని వంటిదే? మొదటి ఆజ్ఞ వంటిదే. As important as the first command. నీ సాటి మనుషులను నీవు ప్రేమించు. ఇక్కడ యేసయ్య ప్రియమైన ఆయన కేవలం కన్నీరు విడిచి ఏమండి చెప్తూ ఉంటాం. కొంతమంది ఏడ్చేటువంటి ఏడు ఎలా ఉంటుందంటే క్రాకడైల్ టీయర్స్ అంటాం. అంటే ఏంటి? ముసలి కన్నీరు. ముసలి కన్నీరు విడిచారంటే అయిపోయిందండి. కాదండి, ఇట్స్ నాట్ లైక్ దట్. దేవుని బిడ్డలు అలా ఉండరు. ఏం చేస్తారు? ఏడ్చి వారితో ఏడుస్తారు. ఇక్కడ మార్త మరియ యొక్క కుటుంబం తన సహోదరుడైన లాజర్ని కోల్పోయేసరికి వాళ్ళు బాధపడుతున్నారు, దుఃఖంలో మునిగిపోయారు, మూలుగుతున్నారు, ఏడుస్తున్నారు. ఎవరు వారిని ఓదార్చలేకపోతున్నారు. అక్కడ వాక్యం చెప్తుంది, ఎవరు వారిని అంతమంది ఉన్నప్పటికీ కూడా, బంధుమిత్రులు, యూదులు, పరిసయ్యులు వాళ్ళందరూ అక్కడ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా no one is able to console them. వారిని ఓదార్చలేకపోతున్నారు. అంతగా వారు మూలుగుతున్నారు. యేసయ్య కూడా వాక్యం ఇక్కడ చెప్తుంది, ఆయన కన్నీరు విడిపడమే కాదండి, తనలో తాను మూలుగుచ్చు వాక్యం చెప్తుంది. యేసయ్యలో ఉండేటువంటి గుణం ప్రియమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యలో ఉండేటువంటి గుణం. ఇంకొక విషయం మనం చూడాలంటే లూకాసు వార్త అనుకుంటారు. లూకాసు వార్త తీయండి. లూకాసు వార్తలో 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం. యెరూషలేము పట్టణమును గురించి ఆయన దుఃఖపడి ఏడుస్తున్నట్లు మనం చూస్తాం. 19వ అధ్యాయం 41వ వచనం అనుకుంటా. 41వ వచనం నుండి చదివి సహాయం చేయండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు ఏంటమ్మా? దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవు ఈ దినమందైనను సమాధాన సంబంధమైన విషయములను నీవు తెలుసుకొని నీకెంతో మేలు. కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది. అంటే నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది అంటే దేవుడు మరుగుపరిచాడా? అనేక సమయంలో సత్యాన్ని చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సత్యం మరుగు చేయబడి ఉంది అని అర్థం. సత్యం మరుగు చేసింది ఎవరు? దేవుడా? కాదు. లోకం అనే ఏమంటాం? పొరలు, కన్ను పొరల, కన్ను తెరల
లోకం అనే కార్యం ఏం చేస్తుంది? ఆ లోకం దాటి మనం చూడలేకపోతున్నాం. లోకానుసారమైన కార్యములను దాటి we are not able to see the love of Jesus. దేవుని యొక్క సత్యమైనటువంటి ప్రేమ, నిజాన్ని, సత్యాన్ని, సత్యం ఏంటో అబద్ధం ఏంటో చూడలేనటువంటి ఏమిటి ఆ గుడ్డితను, లోక సంబంధమైన కార్యములు ఏమిటి ఏం చేశాయట? మన మనోనేత్రములకు గుడ్డితనమును కలిగిస్తుందంట. అనేక సమయంలో మనం తప్పుగా మరుగు చేయబడిందంటే దేవుడు మరుగుపరిచాడు, కానే కాదవి. ప్రియమైన దేవుని పిల్లారా, యెరూషలేము పరిస్థితిని చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఈ స్థితి ఎక్కడికి నిన్ను తీసుకెళ్తుందో నీకు తెలుసా అని ఏడుస్తున్నాడు. సత్యాన్ని గ్రహించలేని స్థితిలో నువ్వు దిగజారిపోతున్నావే అని ఏడుస్తున్నాడు. అయ్యో, నీవు సత్యం తెలుసుకుంటే నీకెంతో మేలు అని చెప్పి ఏడుస్తున్నాడు. ఆ పట్టణాన్ని చూసి ఏడుస్తున్నాడు. ఆ పట్టణానికి జరగబోయేటువంటి ఆపదకరమైనటువంటి పరిస్థితులను గురించి ఆయన అంగలారిస్తున్నాడు. ఎందుకంటే పట్టణానికి రాబోయేటువంటి రోజుల్లో గొప్ప గొప్ప కీడు జరగబోతుంది. దేవాలయం అని చెప్పుకోవడానికి దేవాలయం కూడా ఉండబోదు. ఈ పట్టణానికి గొప్ప నాశనకరమైన పరిస్థితులు రాబోతున్నది. అలాగే అటు తర్వాత ఇశ్రాయేలు చరిత్ర చూస్తే యూదులందరూ చెదిరిపోయేలా ఉన్నారు. పోయిన వారం టీవీలో, యూట్యూబ్ లో నేను చూస్తూ ఉన్నాను. పోలాండ్ లో ఒక ఊరు ఉంది. ఆ ఊర్లోనంట సుమారుగా ఎన్ని లక్షలు గుర్తులేదు, 11 లక్షల మంది యూదులు ఒక గ్యాస్ బర్నింగ్ ఫర్నెస్ లో పడేసి కాల్చేసి కరిగిపోయారంట సజీవంగా. నాజీ యొక్క అంటే జర్మన్, వాడి పేరు హిట్లర్ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి ఆ రోజుల్లో ఈ యూదులందరినీ పట్టుకుని గ్యాస్ ఛాంబర్స్ లో వేసి, ఏమండి గ్యాస్ ఛాంబర్స్ అంటే ఎలా అగ్నిగుండం అంటారు చూసారా? పెద్ద పెద్ద గోడౌన్ లాగా చేసి ఏమిటి ఆ గ్యాస్ ఛాంబర్స్ లో పడేసే వారికి అలాగా కరిగిపోయారంట సజీవంగానే. యేసు ప్రభు వారు ఆ రోజుల్లోనే కన్నీరు విడిచారు. అయ్యో, నీకు జరగబోయేటువంటి పరిస్థితిని గురించి నాకు ఏమిటి ఏడుస్తున్నాడు అక్కడ. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని హృదయం. ఇది దేవునిలో ఉన్న గుణ లక్షణం. నశించిపోతున్నటువంటి వారు నశించిపోతున్నటువంటి వారిని చూస్తున్నప్పుడు దేవుని హృదయం తప్పిస్తూ ఉంటది. నశించిపోతున్నటువంటి ఆత్మలను గురించి ఆలోచించినప్పుడు మన హృదయం తప్పిస్తూ ఉంటది. అది దేవుని హృదయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన క్యారెక్టర్, ఆయన గుణం, అది ఆయన గుణం. ఈరోజు మనము కూడా అలాంటి వారుగా ఉన్నారు అని ప్రభు పిలుస్తున్నారు. సంఘంలో ఉండవలసిన గుణ లక్షణాలు. అలాగే ఏమిటి 2 సందర్భాలు యెరూషలేముకి జరగబోయేటువంటి నాశనమును గురించి తలంచి ప్రభు ఏడుస్తున్నట్టు మనం ఇక్కడ చూస్తాం. మరి ఏడ్చే వారితో ఆయన, దుఃఖపడే వారితో ఆయన దుఃఖపడేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నీ ఒంటరితనంలో నీవు ఏడ్చినప్పుడల్లా నీకు తెలుసా నీ దేవుడు కూడా నీతో దుఃఖపడ్డాడు. నీవు దిగులు చెందినప్పుడల్లా పేతురు పత్రికలో అంటాడు, ఇందాక మనం అనుకున్నాం కదా, ఏమండి ఆయన నిన్ను కూర్చి యేసయ్యతో తిరిగిన పేతురు చెప్తున్నటువంటి మాట ఇది. యేసయ్యని దగ్గరగా చూసినటువంటి పేతురు, యేసయ్యని గురించి తెలుసుకున్నటువంటి పేతురు అంటున్నటువంటి మాట ఇది. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు, చింతించే దేవుడు ఆయన. కనుక నీ చింత యావత్తు ఆయన మీద మోపండి. నువ్వు చింతించినప్పుడల్లా నీతో కలిసి ఆయన చింతిస్తున్నాడని. ఎందుకో తెలుసా? ఆయన ఏమి చేయలేక కాదండి. నీ స్థితి, నువ్వు
ఏడ్చేటువంటి స్థితిని చూసి ఆయన తట్టుకోలేక అంతగా నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు ఆయన. అక్కడ లాజర్ని లేపుతానని తెలిసినప్పటికీ కూడా తాను ప్రేమించినటువంటి ప్రజలు ఏడుస్తుంటే వారితో కలిసి ఏమండి వారు ఎంత దుఃఖం, వారి దుఃఖాన్ని చూసి ఈయన దుఃఖం ఆపుకోలేకపోయాడండి. అంతగా వారిని ప్రేమించాలని వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు దేవుని కానా వివాహం అందరూ ఏమంటారంటే యేసు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం. హల్లెలూయా. యేసు ప్రభు వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఏదో తెలుసా? నీటిని పాట పాడతాం కదా, నీటిని ద్రాక్షరసముగా మారాయే మధురముగా ఆకాశం కురిపించేదిగా, నీటిని ద్రాక్షరసముగా మారాయే మధురముగా ఆకాశం ఆరామే కురిపించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా, బండయే నీటిని రప్పించేదిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటుంటే ఆ పెళ్లికి యేసు ప్రభు వారు తన శిష్యులతో పాటు వెళ్ళారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు పెళ్ళంటే ఎంత సంతోషకరమైన విషయం. సంతోషించే వారితో కలిసి సంతోషించడానికి వెళ్ళారు. వారి సంతోషంలో కొరత కలుగుతుంటే, భంగం కలుగుతుంటే వారి సంతోషంగా ఉండవలసినటువంటి ఆ రోజులో ఆ సంతోషానికి భంగం కలగకుండా నీటిని ద్రాక్షరసముగా వారి సంతోషం కొనసాగునట్లు నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి దేవుడు. నీవు సంతోషించినప్పుడు నీతో సంతోషించే దేవుడు, నీవు ఏడ్చినప్పుడు నీతో కలిసి ఏడ్చేటువంటి దేవుడు. అలాంటి దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం. అలాంటి దేవుడి లాగా క్రైస్తవ సమాజముగా మనం ఉండాలని ప్రభు మనకి పిలుపునిచ్చారని దేవునికి స్తోత్రం. మరొకసారి 72 మంది శిష్యులను ఎవరిని వారికి అధికారం నుంచి బలము నుంచి వారిని పంపించారు. ఊరికి వెళ్ళండియా, సువార్త ప్రకటించండియా అని పంపిస్తే వాళ్ళు తిరిగి వస్తున్నారు. పొద్దున పంపిస్తే సాయంత్రానికి తిరిగి వస్తున్నారు. ఊరు వెళ్ళి ఎవరిని సువార్త ప్రకటించి వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచి దెయ్యాలు పట్టిన వారిని విడిపించి అంతా ప్రభు చెప్పిన ప్రకారంగా వాళ్ళని ప్రార్థన చేస్తుంటే అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. ఏం చెప్పండి, ప్రభు వెళ్ళమన్నారు. ప్రభు మాట చొప్పున లోబడి వెళ్ళిన వారికి ప్రభు ఏమిచ్చారు? బుద్ధి చేతితో పంపల. వెళ్ళే వారికి ఏమిచ్చారు? అధికారాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. మరేం చేస్తాం? సువార్తకు వెళ్ళండి అయ్యా అంటే మోటార్ సైకిల్ లేదంటాం, డబ్బులు లేవంటాం. లోక సంబంధమైన కొరతలు మనం చూస్తూ ఉంటాం. బహుశా శిష్యులు కూడా ప్రభు చెప్పారు కదా, ఏమిటి పర్సు తీసుకెళ్ళవద్దు, పర్సు అంటే డబ్బులు సంచి మోసం తీసుకువెళ్ళొద్దు, అది తీసుకెళ్ళదని అని చెప్పారు కదా. అంటే ప్రభువే మనకి డబ్బులు ఇస్తాడు, లేకపోతే ఆహారం లేదా చేప 5 రొట్టి 2 చేపల్ని ఆశీర్వదించి 5,000 మందిని పోషించినట్టుగా అలాంటిది ఏమైనా అద్భుతం చేస్తాడేమో అని వీళ్ళు అనుకున్నారో ఏమనుకున్నారో మనకైతే తెలియదు. కానీ ప్రభువు చెప్పిన ప్రకారం వారికి వెళ్ళారు కనుక వారికి అన్నిటిపై అధికారం ఇచ్చాడు. వెళ్ళే వారికి అధికారం ఇస్తాడు దేవుడు. బుద్ధి చేతులతో పంపడు. నువ్వు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, అన్యులకు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు, ఈ రోజుల్లో చాలా మందికి అలవాటు ఏంటో తెలుసా? క్రైస్తవులకు వెళ్ళి విన్న వాళ్ళకే వెళ్ళి మళ్ళా చెప్పి ప్రార్థన ఏంటంటే నేను సేవ చేసి వచ్చాను అంట. మంచిదే, వెళ్ళండి, ప్రార్థన చేయండి, క్రైస్తవుల్ని బలపరచండి, వద్దని నేను చెప్పట్లేదు. కానీ సువార్త ఎరగని ప్రజలు ఎందరో ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారికి వ్యాధి ఉంటే
వ్యాధిని వెళ్ళగొట్టేటువంటి అధికారం దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు. దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే దెయ్యాన్ని వెళ్ళగొట్టే అధికారం దేవుడు నీకు ఇచ్చి పంపిస్తాడు. నీవు వెళ్తే చాలు నీకు ఇస్తాడు. ఇది వాగ్దానం, నేను చెప్పే మాట కాదు. వాక్యంలో వ్రాయబడిన పరిశుద్ధాత్మ వ్రాయించినటువంటి సంగతులు నేను మీ ముందు పెడుతున్నాను. దేవునికి స్తోత్రం. వారు ప్రభు పంపించారు, వెళ్ళండి ఊరు వెళ్ళండి అంటే వాళ్ళు ఇద్దరిద్దరుగా వెళ్ళారంట ఒక్కొక్క ఊరికి. మళ్ళా ఊరు సేవ అంతా ముగించుకుని ఊర్లన్నీ తిరిగి సాయంత్రం ప్రభు దగ్గరికి వస్తున్నారు. ఒక్కొక్కడు గంతులేస్తూ మాట్లాడుతున్నాడు, ప్రభా నేను ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పారిపోయాయి ప్రభా. రిపోర్ట్, నేను ప్రార్థన చేస్తుంటే దెయ్యం పట్టినాడు వచ్చాడు ప్రభా. నేను ప్రార్థన చేయమన్నావు కదా, నేను ప్రార్థన చేశాను, వాళ్ళు ఉన్న దెయ్యం వాడు వదిలేసి పారిపోయింది ప్రభా. ఇంకొకడు అంటాడు, అదే ప్రభా వ్యాధిగ్రస్తుడు జబ్బు ఉన్నవాడు ఉన్నాడు కనిపించాడు, వారికి నేను ప్రార్థన చేస్తే వాడు జబ్బు నయమైపోయింది ప్రభా అన్నాడంట. వాళ్ళు సంతోషంతో గంతులేస్తూ చెప్తుంటే ప్రభు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వారితో కలిసి యేసయ్య సంతోషించాడట. లూకా సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, సమయం లేదు. హల్లెలూయా. వారితో కలిసి ప్రభు సంతోషించాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని మనం సంతోషించినప్పుడు మనతో సంతోషించేది, మనం దుఃఖపడినప్పుడు మనతో దుఃఖపడేటువంటి దేవుడు. ఈ గుణం మనలో ఉందనుకోండి, ఇవన్నీ జరిగేటువంటి కొన్ని ముఖ్యమైన కార్యాలు నేను చెప్పి ముగించేస్తాను ఇంకొక 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దుఃఖపడే వారితో దుఃఖపడుతూ సంతోషించే వారితో కలిసి సంతోషించడం మనం సమాజంగా నేర్చుకున్నాం అనుకోండి, మన సంఘం ఏమవుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది మన సంఘం? ప్రతి ఒక్కరు ఏ భేదం లేకుండా, పెద్ద చిన్నాన్ని లేకుండా, ఏమిటి ధనవంతులు పేదవాళ్ళని లేకుండా, ఆ కులం ఈ కులం అని లేకుండా, ఏమిటి నల్లవాళ్ళు తెల్లవాళ్ళు అని లేకుండా, ఏ భేదం లేకుండా అందరూ ఒకటిగా దుఃఖపడే వారితో కలిసి మనం దుఃఖపడే వారుగా, సంతోషించే వారితో కలిసి వారితో సంతోషించే వారుగా మనం మారడం మొదలు పెట్టామనుకోండి, మన సంఘం ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం. దేవుని రాజ్యం లాగా మారిపోతుంది కదా. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? దేవుని నీ రాజ్యం వచ్చును కాక అని నోటితో ప్రార్థన చేస్తావు, కానీ మన క్రియల్లో మనం చేయడం ప్రారంభించామనుకోండి, దేవుని రాజ్యాన్ని మన సంఘంలోనికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతాం మనం. హల్లెలూయా. పోయిన వారం ఇంటింట కూడికలు పెట్టుకోండి అని వాక్యంలో చెప్తే కొంతమంది వెంటనే ఈ కార్యం చేయడం మొదలు పెట్టారు. చాలా సంతోషం. అలాగే దేవుని వాక్యం చెబుతుంది, ఏమంటే ఒకరితో ఒకరు మనం సమాజంలో కలిసి వెలిసి ఉండాలని, ఐక్యత, ఏక మనస్సుకులమై. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎదురు చూడకూడదు. పోయిన వారం చెప్పారు, ఇంటింట కూడుకుంటానికి వెళ్ళినప్పుడు ఏమి ఆశించకుండా వెళ్ళాలి అని. అలాగే ఏమిటి ఒకరితో ఒకరు ఏమిటి దుఃఖపడే వారితో మనం కలిసి దుఃఖపడినప్పుడు ఏమిటి ఏ కార్యాలు మనల్ని ఆటంకపరచకూడదు. అంటే ఏంటి? మనల్ని ఆటంకపరిచే కార్యాలు ఏం చెప్పండి? కామన్ గా చెప్పేయద్దు, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఏమిటి మనల్ని ఆటంకపరిచే కార్యాలు ఏంటి? అందరి ఇంటికి మనం స్వేచ్ఛగా వెళ్ళలేకపోతున్నాం. ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? కారణం చెప్పండి. ఏమేమి అడ్డు వస్తుంది? కులాలు, పద్ధతులు, భేదాలు. అంటే ఏంటి? వాళ్ళు మా ఇంటికి పలకరించడానికి రాలేదు కనుక నేను రాలేదు. కొంచెం ప్రాక్టికల్ గా మనం మాట్లాడదాం. వాళ్ళు నా ఇంటికి ప్రార్థనకి రాలేదు నేను పెట్టుకున్నప్పుడు కనుక వాళ్ళ ఇంటికి నేను పోను. ఇంకేం ఆటంకపరుస్తున్నాయి మనం చెప్పండి?
నన్ను పిలవలేదు కనుక నేను వెళ్ళను. ఇంకా చెప్పావు కదా. ఇంకా వచ్చే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఇవన్నీ కూడా చూసారా? ఇలాగ యేసు ప్రభు వారు మార్త మరియ ఇంటికి వెళ్తే మరియమ్మ వెళ్ళి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. మరియమ్మ మీద కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వీళ్ళిద్దరి మధ్యలో. మార్త పనుల్లో ఉందంట. అరే యేసు ప్రభు వారు మన ఇంటికి వచ్చారు, ఆయనకి మర్యాద చేయాలి, ఆయనకి అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని తిరుగుతూ ఉందంటే టెన్షన్ పడుతుంది. అరే నేను ఒక్కదాన్ని టెన్షన్ పడుతున్నాను అని చెప్పేసి ఈ మర్యాద నాకు తోడుంటే నా మర్యాద నా మాట ఇదే రకం కాదు ఇది అని చెప్పి ప్రభు చెప్తే ఏంటది, ప్రభా మరి నేను ఇంత కష్టపడుతుంటే నేను ఒక్కదాన్ని నేను మర్యాద రావట్లేదు, నీవు చెప్పు ప్రభా అని రికమెండేషన్. ప్రభు ఏమంటున్నారు? అవసరమైంది ఒకటే, అది మర్యాద ఎదుగుతుంది. అనేక సమయంలో ఈ మర్యాదలు మనల్ని ఆటంకపరుస్తుంది. ఇంటికి కొట్టాలి, దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి? పేద కదా. వాళ్ళు మా ఇంటికి రాలేదు, లేదంటే వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, లేదంటే వాళ్ళు సరిగ్గా నాతో మాట్లాడరు. హల్లెలూయా. వాళ్ళు అవతల వ్యక్తిని మనం కంట్రోల్ చేయలేమండి, మనల్ని మనం మార్చుకోగలుగుతాం. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? అవతల వ్యక్తి ప్రవర్తనను నేను మార్చలేను, నన్ను నేను మార్చుకోగలుగుతాను. మనం చేయగలిగింది ఎందుకు చేయలేకపోతున్నాం? ఏ మాటలకు వస్తుంది? ఈగోలు వస్తున్నాయా? అహమాట వస్తుందా? బాధ వస్తుందా? దుఃఖం అంటూ వస్తుందా? లేకపోతే భేదాలంటూ వస్తున్నాయా? ఏమంటూ వస్తుంది? అది ఏమంటూ వచ్చినా నన్ను నేను మార్చుకోగలుగుతాను కదా. నేను యేసయ్యని బిడ్డని కదా, యేసయ్య రక్తంలో కడగబడిన బిడ్డని కదా. ఒక్కొక్కసారి ఓర్వలేనిస్తాను. ఎవరికైనా సంతోషంగా ఉన్నారు, మరి ఎవరికైనా ఒక బైక్ లేకపోతే ఒక ఫోన్ లేకపోతే ఒక కారు కొనుక్కున్నారు అనుకోండి, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా మంచిగా కార్యం జరుగుతుంది అనుకోండి, కొంతమందికి ఏమో ఓరలేదు, వచ్చుకోలేదు. అలాగే వారు సంతోషంగా ఉన్నారంటే కడుపు మండిపోతుంది అనమాట. ఇంకా పెళ్లిపోవటమే ఆలస్యం. ఏం చెప్పండి? ఇంకా ఉడికిపోయి నీళ్లు పొంగుతుంది చూసారా? ఇక ఉడికిపోయి పగిలిపోవడం ఆలస్యం అనమాట. దేవునికి స్తోత్రం. అది క్రైస్తవుల స్వభావములు కాదండి. హల్లెలూయా. ఇవన్నీ అడ్డొస్తాయి మనకి. ఏమండి? వేషధారుల వలె ఉండండి అని, వేషధారుల వలె వెళ్ళండి అని ప్రభు చెప్పలా, మనపూర్వకముగా దుఃఖి. ఏమండి? అందుకనే అక్కడ బహుశా రాయించాడేమో, ఏమండి కన్నీరు విడిచాడు అనే మాటతో ఆగలేదు. మూలుగుతూ అంటే ఏంటి? మూలగడం అనేది వేషధారులకు రాదండి. నేను మళ్ళా చెప్తున్నాను, మూలగడం అనేది వేషధారులకు రాదు. వేషధారులకి రెండు కన్నీళ్ళు కాస్తాయి కానీ మూలగడం రాదు. మూలగడం ఎవరికి వస్తుందో తెలుసా? దుఃఖం తట్టుకోలేని వారికి. ఎంతమంది స్తోత్రం చెప్తారు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ఏమేమి అడ్డు వస్తున్నాయి మన జీవితంలో? ఇవన్నీ అవతల వ్యక్తిని మనం కంట్రోల్ చేయలేము, కానీ వీ కెన్ చేంజ్ అవర్ సెల్వ్స్. ఏమిటి? ఇవన్నీ కూడా మనలో పెట్టుకున్నప్పుడు దేవుని రాజ్యం, ప్రభుని రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తాం. దేవుని రాజ్యం సంఘములోనికి రాకుండా, దేవుని రాజ్యం దేవుని రాజ్యములో ఉన్నట్లు మన మధ్యలో జరగకుండా ఆపేది ఎవరంటే మనమే. ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈరోజు? దేవుని రాజ్యములో జరుగునట్లు మన మధ్యలో జరగకుండా ఆపేది ఎవరంటే
భేదాలన్నీ పెట్టుకుని, ఈర్ష్యను పెట్టుకుని, ఈ కలవరములు పెట్టుకుని, ఈ అడ్డుపరిచేటువంటి లోక సంబంధమైన కార్యములన్నీ పెట్టుకుని ఏం చేస్తున్నారు అంటే ఒకరితో ఒకరు కలవలేక, ఏమంటే క్రైస్తవ సమాజముగా కూడి రాలేక వస్తున్నాం సంఘానికి కానీ నిజముగా మనమందరం యేసయ్య రక్తములో కడగబడిన వారు. ఏమండి, కుటుంబం అంటే రక్తం పంచుకుని పుట్టారు, కానీ మనం యేసయ్య ఒక ఏమండి తల్లి తండ్రి రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ తల్లిదండ్రి రక్తం కాదు, సృష్టికర్త అయిన దేవుని రక్తములో ఒకటి చేయబడిన వారు. ఏం చెప్పండి? ఆ దేవుని పరిశుద్ధ రక్తం వల్ల ఒకటి చేయబడిన వారు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ చేత నింపబడిన వారమండి మనం. ఈ అడ్డింకులన్నీ కూడా మనం పెట్టుకున్నప్పుడు దేవుని రాజ్యమును ఆటంకపరుస్తున్నాం అనేటువంటి సత్యాన్ని. ఎందుకంటే దేవుని రాజ్యంలో భిన్నాలు ఉండవండి, తేడాలు ఉండవండి, వ్యత్యాసాలు ఉండవండి. హల్లెలూయా. అందరూ ఒకే హల్లెలూయాతో దేవుని స్తుతించేవారుగా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రభుని ఆరాధించేవారుగా ప్రభు సన్నిధిలో మనం ఉంటాం. అలాగనే సంఘంలో కూడా ఉండాలని ప్రభు చెప్తున్నారు. అందుకనే ఈ వాక్యాలన్నీ మనకి ఇచ్చాడు దేవుడు. కానీ ప్రభు రాజ్యం మన సంఘంలో మన మధ్యలోకి రాకుండా ఆటంకపరుస్తున్నారు. సాతానికి కావాల్సిందే సహోదరులు ఐక్యత కలిగి 133వ కీర్తన అదేనా, ఎంత మనోహరం, ఎంత మేలు. అది ఆహారం గడ్డము మీదుగా దేవునికి స్తోత్రం. ఐక్యత ఉన్న చోట అభిషేకం ఉంటుంది, ఐక్యత ఉన్న చోట దేవ ప్రసన్నత ఉంటుంది. హల్లెలూయా. సమాజంగా దేవుని బిడ్డలు ఉన్నప్పుడు అందులో ఒక విశేషమైన కార్యం. అక్కడ పోయిన వారం వాక్యం విన్నాం, ప్రతి వారం కొత్త వారు చేర్చబడ్డారంటే ఎందుకు చేర్చబడ్డారు? అక్కడ దేవుని రాజ్యం కనిపించింది కనుక. అక్కడ దేవుని రాజ్యం, అక్కడ భేదాలు లేవండి. ఇక్కడ బయట వాళ్ళు నా సొంత వాళ్ళే నన్ను తప్పు చేసి చెప్తున్నారు, డబ్బులు లేకపోతే నన్ను సొంత వాళ్ళే తోడబుట్టులే నన్ను తప్పు చేసి మాట్లాడే రకంగా కనిపిస్తుంది బయట. కానీ దేవుని సమాజంలో అందరినీ సమానముగా ప్రేమించేటువంటి తత్వం కనిపిస్తుంది, దేవుని రాజ్యం కనిపిస్తుంది. భేదం లేదు, కులం లేదు, జాతి లేదు, ఏమీ లేదు. ఏమిటి? ప్రేమ ఒకే ఒకటి ప్రేమ, యేసుక్రీస్తుని ప్రేమ కనిపిస్తుంది, దేవుని రాజ్యమును ప్రతినిధిస్తుంది. అందుకనే ఆ ప్రేమ కావాలని పరిగెత్తుకుంటూ కొత్త ప్రజలు ప్రతిరోజు సంఘానికి చేర్చబడ్డారు. పరిశుద్ధ దినమున